మస్క్కు ఇరాన్ వార్నింగ్, స్టార్లింక్ శాటిలైట్లే టార్గెట్. పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు ఆయుధాల నుంచి అంతరిక్షం, సాంకేతిక రంగం వైపు మళ్లింది. అమెరికా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్న ఇరాన్ ఇప్పుడు తన రూట్ ని మార్చింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ వ్యవస్థను ధ్వంసం చేస్తామని ఇరాన్ సంచలన హెచ్చరికలు జారీ చేసింది. బహ్రెయిన్, కువైట్, యుఏఈ వంటి దేశాలలో స్టార్లింక్ తన కార్యకలాపాలను విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ మౌలిక సదుపాయాలను నేలమట్టం చేస్తామని ఇరాన్ మిలిటరీ స్పష్టం చేసింది. అమెరికాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న కొద్దీ గల్ఫ్ దేశాల్లోని ఈ నెట్వర్క్ వ్యవస్థలపై భౌతిక దాడులు తప్పవని హెచ్చరించింది. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో తరచూ ఇంటర్నెట్ బ్లాకౌట్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు పలు దేశాలు స్టార్లింక్ శాటిలైట్ సేవలను ఆశ్రయిస్తున్నాయి. అయితే ఈ వ్యవస్థను అమెరికా తన నిఘా కోసం, సమాచార మార్పిడి కోసం వాడుతోందని ఇరాన్ అనుమానిస్తోంది. అందుకే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ నేరుగా స్టార్లింక్ కార్యాలయాలను, సిగ్నల్ సెంటర్లను లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటికే ఇరాన్ గడ్డపై స్టార్లింక్ వాడకాన్ని నిషేధించిన టెహ్రాన్ ప్రభుత్వం ఈ నెట్వర్క్ ను ఉపయోగిస్తే ఏకంగా 2 ఏళ్లు జైలు శిక్ష విధిస్తామని కఠిన చట్టాలను అమలు చేస్తోంది. ఇరాన్ హెచ్చరికలు కేవలం స్టార్లింక్కే పరిమితం కాలేదు. అమెరికాకు చెందిన దాదాపు 18 దిగ్గజ టెక్ కంపెనీలపై దాడులు జరిగే అవకాశం ఉందని ఇరాన్ సైన్యం ప్రకటించింది. యాపిల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, ఐబిఎం, డెల్, టెస్లా వంటి కంపెనీలతో పాటు బోయింగ్, హెచ్పి, జేపీ మోర్గాన్ వంటి సంస్థల యూనిట్లు ఇప్పుడు ఇరాన్ హిట్ లిస్ట్ లో ఉన్నాయి. ఈ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు తమ ప్రాణాలను కాపాడుకోవాలంటే తక్షణమే ఆ ప్రాంతాలను విడిచి వెళ్లిపోవాలని ఇరాన్ అల్టిమేటం జారీ చేసింది. స్థానిక నివాసితులు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. ఇరాన్ తన దాడులకు ప్రధాన కారణంగా ఇజ్రాయెల్ కనెక్షన్ ను చూపిస్తోంది. ఇజ్రాయెల్ తో సంబంధాలు కలిగిన అమెరికా టెక్ కంపెనీలు తమ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించాయని ఇరాన్ వాదిస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీల మౌలిక సదుపాయాలను గుర్తించినట్లు, వాటిపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా సమాచారం. గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థను, సమాచార వ్యవస్థను దెబ్బతీయడం ద్వారా అమెరికాపై ఒత్తిడి పెంచాలని ఇరాన్ భావిస్తోంది. ఈ పరిణామంతో ఆయా కంపెనీల ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఒకవైపు అమెరికా సైనిక స్థావరాలపై దాడులు జరుగుతుండగా, మరోవైపు ఈ టెక్ వార్ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. గల్ఫ్ ప్రాంతంలోని ప్రధాన వాణిజ్య కేంద్రాలపై దాడులు జరిగితే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇరాన్ హెచ్చరికలను అమెరికా ఎలా ఎదుర్కోబోతోంది? మస్క్ తన స్టార్లింక్ వ్యవస్థను ఎలా కాపాడుకుంటారు అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. టెక్ ప్రపంచంలో తలెత్తుతున్న ఈ సరికొత్త యుద్ధం ఎటు దారితీస్తుందో చూడాలి.